ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఇళ్లిచ్చే అంశంపై ఆలోచన చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పేరుంటే ఇళ్లు ఇవ్వమని మరోసారంటే ఊరుకునేది లేదు అన్నారు. ఎవరో భిక్షేస్తే ఏర్పడే రాష్ట్రం కాదు అన్నారు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము. మరి మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన బాధ్యత లేదా మీకు? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తున్నాం, మోడీ గారు ఫోటో పెట్టాల్సిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన బోర్డు పెట్టాల్సిందే. రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు చెప్పాలి? మరి రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు? ఇచ్చేది ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలకు రేషన్ బియ్యం ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇట్లా సొమ్మొక్కొద్ది సోకొకూడదా? మేము ఇల్లు ఇవ్వడానికి వీళ్ళు అట్లా ఇట్లా మొండికేస్తే నేరుగా పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ రూట్ మేము వెతుకుంటాం. మేము ఇందిరమ్మ పేరుంటే ఇల్లు ఇయ్యరా? మళ్ళొక్కసారి అటువంటి మాట్లాడితే మంచిది కాదు. ఎవరో భిక్షేస్తే దాక్షిణ్యాల మీద ఏర్పడ్డ రాష్ట్రం కాదు ఇది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఆనాడు పాకిస్తాన్ తోటి అంత పెద్ద శ్రమ ఉండే సందర్భంలో యుద్ధం కలిసి ఒక పక్క బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఘనత ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, ఏ వీర్ నారీ హే, దుర్గా మాతా హే అని కీర్తించబడ్డటువంటి ఆ మహిళ.